నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. వెల్కమ్ టు ఆత్మీయంగా. ఆయన మాట ఓ కంచు కంఠం అని చెప్పొచ్చు. ఆయన గొంతులో ఉన్న ఆ స్వరం దాదాపు ఆ పాత్రలో ఇమిడిపోయి మిగతా పాత్రలను కూడా పులకరింప చేసేలా ఉంటుంది ఆయన పాత్ర ఔన్నిత్యం కూడా. ఆయనే సమ్మెట గాంధీ గారు. ఆయన్ని మనం ఆత్మీయంగా ఇవాళ పలకరించుకుందాం. నమస్కారం గాంధీ గారు. నమస్తే హరికృష్ణ గారు. ముందుగా ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. చెప్పండి హరికృష్ణ గారు. గాంధీ గారు, సరే, మీరు చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేద్దామండి. యాక్చువల్లీ అలాగే అలాగే మీ పుట్టు పూర్వోత్తరాలు కొంచెం చెప్పండి. పుట్టుపురతలు అంటే మాది స్వగ్రామం మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి అని ఒక కుగ్రామం అండి. అంటే దాదాపు మా ఊళ్ళో అంతా 120 ఇళ్ళు ఉంటాయండి. అంతా రైతు కుటుంబాలే. మాది కూడా రైతు కుటుంబమే. మేము 4 అన్నదమ్ములు. నాకంటే 3 అక్కలు 3 అన్నయ్యలు. నేను ఏడేవాడిని, ఆఖరివాడిని. అందరూ వ్యవసాయమే, నేను తప్ప. నేను ఎలా మా ఊరికి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముందులూరు అనే హై స్కూల్లో జడ్పిహెచ్ స్కూల్, అది ఎస్ఎల్సి వరకు చదివి తర్వాత మచిలీపట్నంలో టీచర్ ట్రైనింగ్ చేశాను. సెకండ్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చేసిన తర్వాత రాధాబాయి గారని మా ఊళ్ళో టీచర్, ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఈసీఎల్లో స్వరూపరాణి గారని వాళ్ళ చెల్లెలు పద్మజ గారని బీడీఎల్లో చేసేవారండి. వాళ్ళ దగ్గర నన్ను పంపించారు ఉద్యోగం ఎత్తుకోమని. వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఒక తమ్ముళ్ళలాగా చూసుకుని నన్ను ఒక ప్రైవేట్ కంపెనీలో మైక్రో సెరామిక్స్ అని బాలనగర్లో ప్రైవేట్ కంపెనీలో పెట్టించారు. 100 రూపాయలు జీతానికండి. అది 1970 జూన్ 10వ తారీఖున అక్కడ చేరానండి. ఒక 3.5 సంవత్సరాలు మైక్రో సెరామిక్స్లో వర్క్ చేసిన తర్వాత భారత్ డైనమిక్స్లో వేకెన్సీస్ పడితే ఈ పద్మజ అన్న ఆవిడ అక్కడ దాంట్లో చేస్తున్నారు కాబట్టి ఆవిడ రికమెండ్ చేశారు. బీడీఏలో నాకు జాబ్ ఇప్పించారు. మీరు అప్పుడే ఉద్యోగం దాకా వెళ్తున్నా, నేను ఇంకా బాల్యం నుండి రాలేదు. అసలు బాల్యం అదే ఉంటే అది లింక్ చెప్పుకుంటూ పోవాలి. లేదు లేదు, నేను అందుకే మిమ్మల్ని అడ్డుపడ్డాను. సో మీరు స్కూలింగ్ ఎక్కడ జరిగింది అన్నారు? జడ్పిహెచ్ స్కూల్ ముందులూరు అండి. ముందులూరు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. అంటే మీ ఫాదర్, బ్రదర్స్? మా ఫాదరు వ్యవసాయం అండి. మా బ్రదర్స్ 3 వ్యవసాయమే. మా బావలు 3 వ్యవసాయమే. నేను ఒక్కడే చదువుకుని బయటకు. మొత్తం ఎంతమంది సంతానం? 7 మంది అండి. నేను 7వాడిని, కనిష్ఠుడిని. 7 రాజుల కథ అనుకోవచ్చా? 7 రాజుల కథ కాదు, కానీ అందులో 3 ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి. అదే అదే ఓకే. సో చిన్నప్పుడు మీరు బాగా అల్లరి చేసేవాళ్ళ? బాగా చేసేవాళ్ళం అండి. ఎందుకంటే మాకు హై స్కూల్లో చదివే ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు ఊళ్ళో. ఆల్మోస్ట్ మేము ఊరంటే మేము ముందు హై స్కూల్కి వెళ్ళి 5 కిలోమీటర్లు అండి. మా చుట్టుపక్కల వాళ్ళ నుంచి ఒక 40 మంది వెళ్ళేవాళ్ళం అండి స్టూడెంట్స్. చేలుగట్లు అమ్మటి వెళ్ళేవాళ్ళం. చేలుగట్లు అన్నీ బురదే. అప్పుడు చెప్పులు తెలిసేది కదా మాకు. నిక్కర్లేసుకు వెళ్ళటం, అక్కడ చెరువులో శుభ్రంగా కడుక్కుని మళ్ళీ హై స్కూల్కి వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళం. 40 మంది అల్లరి చేసేవాళ్ళం చక్కగాను. సో 40 మందిని ముదురులోనొచ్చా? ముదురులే, మహాముదుర్లు. మామూలుగా మాకు తాటి చెట్లు ఎక్కువ. తాటికాయలు కొట్టడం, చీమకాయలు కోసుకోవటం, కొబ్బరికాయలు తొంచడం, దొంగతనంగా జాంకాయలు కొట్టి, ఇటువంటి అల్లరి పనులని చేస్తూ ఉన్నాడు. బాగా ఎక్కువ చేసేవాడు. ఓకే. సో చిన్నప్పుడు మీకు బాగా స్కూల్లో ఇప్పటికీ గుర్తుండిపోయే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? గుర్తుండిపోయే స్నేహితులు అంటే ఉన్నారండి. టచ్లో లేరు. మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఫోన్లు చేసుకోవటమే. టచ్ అవసరం లేదు, జస్ట్ మనసుకి గుర్తుగా ఉన్నారు. మా ఊరోళ్ళే ఉన్నారు. ఒక విశేషం ఏంటంటే, ఈ మధ్య మా ఊరు నేలకొండపల్లి అనే విలేజ్ అండి. మా ఊరి పేరు. అయ్యప్ప స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. అయితే మొత్తం బంధువులందరికీ మెసేజ్లు పెట్టారు. అందరికీ మా ఊళ్ళో ఉన్న బంధువులు కానీ ఆడపడుచులు కానీ అందరూ మొత్తం వచ్చారు ఆ విగ్రహ ప్రతిష్ఠ. కానీ దాదాపుగా మా ఊరంతా జనాభా 500 మంది, కానీ 5000 మంది జనాభా వచ్చారండి. 60 సంవత్సరాల క్రితం మేము కలిసి తిరిగిన ఫ్రెండ్ మాంకాళరావు అని, మాంకాళరావు, అతను సర్కిల్ ఇన్స్పెక్టర్ రిటైర్ అయ్యాడు. వాడు 60 సంవత్సరాల తర్వాత కలిసాడు నన్ను. అది నాకు మర్చిపోలేను. ఈమె క్లాస్మేటే, మా క్లాస్మేటే. సో మీకు బాగా గుర్తుండిపోయే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన ఫ్రెండ్స్ కూడా ఏమైనా ఉన్నారా? బాధ పెట్టేది నేను ఎవరైనా బాధ పెడితే కదా. క్లాస్ లోనే లేదు. మీరంటే పడనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, ఇంతవరకు అటువంటి క్లాస్ లో అయితే ఎవరు లేరు. అసలు అక్కడే కాదు, హై స్కూల్ అని కాదు, ఇంతవరకు కూడా నాకు అటువంటి ఫ్రెండ్స్ ఎవరు తగలేదండి. ఓకే, లేదు. మీకు అసలు అటువంటి వాళ్ళే తగలేదు? లేదు. మీరు ఆత్మీయంగా చెప్పాలన్నారు, ఓపెన్ హార్ట్ ని చెప్తున్నా, ఓపెన్ గా చెప్తాను. బ్రహ్మాండంగా, అదే కావాల్సింది మాకు. సరే, మీరు ఉద్యోగ స్థాయికి వచ్చారు. ఉద్యోగంలో ఏమైనా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారా?
ఒడిదుడుకులు ఏం లేవండి. ఉమ్, మాకు అంటే ఉద్యోగం అంటే రికమెండేషన్ తప్పనిసరి. పద్మజ గారని ఆవిడ నాకు రికమెండ్ చేశారు. రామారావు గారని ఆయన చైర్మన్గా నన్ను సెలెక్ట్ చేశారు. నాకు జాబ్ వచ్చింది బీడీఎల్లో. 74 ఏప్రిల్లో 2వ తారీఖు చేరానండి. చేరిన తర్వాత మాకు అక్కడ ఆర్టిస్టులు కొంతమంది నాకు పరిచయం అయ్యారు. ఉహుం. పరిచయం నాకు మొట్టమొదటి నుంచి 8వ తరగతిలోనే నేను నాటకం వేసేవాడిని. ఓ, అప్పటి నుంచే ఉంది ఈ పిచ్చి. ఉంది. జానకి బాయ్ గారని మా క్లాస్ టీచర్ మొట్టమొదటి నాటకం వేయించారు మాతో. ఉమ్, అది చూడబోతే చుట్టాలు, పట్టుకుంటే దయ్యాలు దాని టైటిల్. ఆ, దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ వేసాను. అప్పుడు పొట్టిగా ఉన్నాడు సార్ నేను. ఉమ్, 10th నాకు టైఫాయిడ్ వచ్చిన తర్వాత బాగా పొడుగు అయిపోయాను. ఉమ్, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ కళాకారులు నాకు బాగా పరిచయం అయ్యారు. అయిన తర్వాత ఒక సంస్థగా ఏర్పడి మేము నాటకాలు విస్తృతంగా వేసాం బీడీఎల్లో. ఉమ్, నేను 33 years వర్క్ చేసే బీడీఎల్లో. ఉమ్, 33 yearsలో విస్తృతంగా నాటకాలు వేసాం. దాదాపుగా నాకు ఒక 200 అవార్డ్స్ వచ్చి ఉంటాయి ఉమ్, అన్ని రంగాల్లో, ఉమ్. ఇంక్లూడింగ్ నంది అవార్డులు సహా. ఆ విధంగా నాకు నటన రంగం సాగిందండి. నటనలో మీరు ఎప్పుడు ఎంటర్ అయ్యారు సార్? ఫస్ట్ సినిమా రంగంలో నేను అనేది. సినిమా రంగంలో అంటే 1987లో ఉమ్, చైతన్యం అని ఒక సినిమా డైరెక్ట్ చేశారండి సత్యమూర్తి గారు, జి సత్యమూర్తి. ఉమ్, ఎలా ఆయన పరిచయం ఎలాగంటే, సత్యమూర్తి గారు తోడల్డ్ గారు మురళీమోహన్ రావు గారని, అడపా మురళీమోహన్ రావు గారని నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్. నాతో వర్క్ చేసేవాళ్ళు బీడీఎల్లో. నేను నాటకాల అనుభవం ఉంది కదా, మా తోడల్డ్ గారు సినిమా తీస్తున్నాడు, సరదాగారా ఒక సినిమా లేని వేషం ఎందుకని చెప్పి నన్ను మద్రాసు తీసుకెళ్ళాండి. ఉమ్, పరిచయం చేస్తే ఆయన ఒక చిన్న క్యారెక్టర్, రాళ్ళవల్లి గారితో ఒక క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఉమ్, ఆ విధంగా కెమెరా ముందు నిలబెట్టిన మొట్టమొదటి వ్యక్తి జి సత్యమూర్తి గారు, ఉమ్. డైరెక్టరు. అంటే దేవిశ్రీ ప్రసాద్ వాళ్ళ ఫాదర్. అదేలేండి, అవును. ఆ విధంగా నేను కెమెరా ముందుకు వెళ్ళానండి. కెమెరా ముందు వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారా? బాగానే కంటి అంటే ఇక్కడ దూరదర్శన్ రాజశేఖర్ గారని పెక్స్గా ఉండేవాడి ఆయన. ఆయన నాకు సింగిల్ ఎపిసోడ్స్లో చాలా నాటికల్లో నాకు అవకాశాలు ఇచ్చాడు ఆయన. ఉమ్. ఆ తర్వాత సినిమా ఆఫర్లు తర్వాత సినిమా ఆఫర్లో వచ్చినాయండి. తర్వాత గ్యాంగ్ లీడర్లో చేశాను. తర్వాత దాదరి సూపర్ ఎక్స్ప్రెస్ అని వచ్చింది. దాదరి ఎక్స్ప్రెస్ కాదు, సూపర్ ఎక్స్ప్రెస్ అని. అట్లా ఒక 10-12 సినిమాల్లో చిన్న చిన్న వేషాలు హాబీగా వేసేవాడిని. మరి వేషాల కోసం మీరు వెళ్ళేవాళ్ళ, వాళ్ళే సంప్రదించేవాళ్ళు? లేదండి, మొట్టమొదట నేనే సరదాగా వెళ్ళి హాబీగా చేసేవాడిని. ఆ తర్వాత 2005లో నేను విఆర్ఎస్ తీసుకున్నాను, ఉమ్. వాలంటీర్ రిటైర్మెంట్. ఎందుకంటే అప్పటికే పిల్లలు సెటిల్ అయిపోయారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి అండి, మధ్యలో అబ్బాయి. ముగ్గురు కూడా వెల్ సెటిల్డ్, అందరు ఇంజనీర్లే. బయట నుంచి వచ్చిన వాళ్ళు 2 అల్లుళ్ళు, కోడలు కూడా ఇంజనీర్లే. కాబట్టి సెటిల్ అయ్యారు. కాబట్టి ఇక నేను బయటకు వచ్చేద్దామని 4.5 years ముందే నేను విఆర్ఎస్ తీసుకు బయటకు వచ్చేసాను. ఉమ్, బయటకు వచ్చిన తర్వాత ఇట్లా సీరియల్స్ అవి ట్రై చేద్దామనే ఉద్దేశంతో సీరియల్లో చేశా. తూర్పెళ్ళి రైలు, తర్వాత నా పేరు మీనాక్షి, పుట్టింటి పట్టు చీర, సూర్యవంశం, బంగారు పంజుట్టిన సీరియల్స్ చేశాను. 2010లో మా గురువుగారు విజయేంద్ర ప్రసాద్ గారు, ముందు మీ ఛానల్ ద్వారా ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను, ఆయన నన్ను సాంబయ్య వేషానికి రాజన్లో నన్ను సెలెక్ట్ చేశాడు. ఉమ్. ఆ రాజన్న వచ్చిన తర్వాత రాజన్న నాకు నంది అవార్డు వచ్చిందండి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంక నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఉమ్. ఇంతవరకు ఒక 150 సినిమాలు చేశాను. 150 సినిమాలు. మంచి మంచి క్యారెక్టర్లే. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి వెనక్కి వెళ్దాం సార్. మీ బాల్యంలో మీరు చేసిన చిలిపి ఘటనలు ఏమైనా గుర్తున్నాయా స్కూల్లో? చిలిపి ఘటనలు ఏమి లేవు సార్. క్లాస్లో మామూలుగా? అసలు ఏముంది, మామూలుగా మేము వెనక బెంచ్లో కూర్చోవడం సార్. ఓ, మీరు ముందు బెంచ్ కూడా కాదు? ముందు బెంచ్ కాదు, వెనక బెంచ్లో కూర్చుని, ముందు అంతా లేడీస్ కూర్చునేవాళ్ళు. ఆ, వెనక నుండి మాకు వెనక 3 కూర్చునేవాళ్ళు. రాము అని ఒక అతను ఉండేవాడు, వేరే 3 కూర్చునేవాళ్ళం. మాకు అప్పుడు సంగీతం, పాటలు అంటే ఇష్టం. ఏదో పాటలు పాడుకుంటా టేబుల్ మీద వాయించుకుంటూ పాడుకుంటూ ఉండేవాళ్ళం. మాకు దగ్గరలో మామూలుగా మామిడి చెట్లు ఉండేవండి హై స్కూల్ దగ్గర. మామిడి చెట్లు, తర్వాత వేరుశెనగ పంట ఉండేది. దొంగతనంగా వెళ్ళి ఆ మామిడికాయలు కోసుకొచ్చేవాళ్ళం అండి. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అది కారం, ఉప్పు తీసుకొచ్చేసి ఒక ప్యాకెట్లో అది వెనక కట్ చేసి ఆ ముక్కలు ముందు లేడీస్కి ఇస్తూ ఉండేవాళ్ళం ఒకటిగా. వాళ్ళు ఇలా చేయి చాపేవాడు వెనక నుంచి, చేయి చాపితే వెనక అందిస్తూ ఉండేవాళ్ళు. అది తెలియనితనం, అది అంతను. అప్పుడు సరదాగా అనిపించేది, సరదాగా ఉండేది. వాళ్ళు థ్యాంక్స్ రా అంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్తూనే మాకు రోజు కోసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళకి. అలా సరదా సంఘటన, అది సరదా సంఘటనలే. ఓకే. బాగా బాధ కలిగించిన విషయం ఏమైనా ఉందా చిన్నప్పుడు బాల్యంలో? బాధ కలిగించిన విషయాలు అయితే నాకేమీ లేదు సార్. లేదు, ఎందుకంటే నాకు
హై స్కూల్లో కానీ ఇంట్లో కానీ నేను ఎప్పుడు బాధ పెట్టలేదు. మీరు బాధ పెట్టలేదు, మిమ్మల్ని బాధ నన్ను కూడా మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ లేకపోతే ఏ బాధ ఉండేది అంటే కాదు. మీకు కోపం అట్లాంటివి ఏం రావా? ఏ కోపం అసలు ఏమి నాకేం తెలియదు సార్. కోపం అనేది కూడా మనకేమి లేదు. కోపం అంటే ఏమి లేదు. మొట్టమొదటి నాకు ఎందుకంటే టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్ ఉండేది సార్. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండేది, ఎందుకో మరి నాకు అర్థం కాదు. క్రమశిక్షణ, అది టైం పంక్చువాలిటీ. 8:30కి బయలుదేరాలి హై స్కూల్ కంటే 8:30కి నాకు టిఫిన్ పెట్టి రెడీగా ఉండాలి. టిఫిన్ కానీ 8:30 కానీ పెట్టకపోతే నేను కోపం వచ్చి వెళ్ళిపోయాడిని. వెళ్ళిపోతే ఊరు దాటి వెళ్ళాలిగా, ఊరంతా కలిసి వెళ్తుండేవాళ్ళం కదా. పాపం వెనక నుండి మా తల్లి, అంటే తల్లి ప్రేమ అందరికి ఉంటుంది అనుకోండి, మా అమ్మ వెనక నుండి రే క్యారీర్ పట్టుకెళ్ళు నీ చదివేమో నా తిప్పలకు వచ్చిందిరా అంటా ఉండి వెనక పడతా ఉండేది. నేను తీసుకెళ్ళను, లేట్ చేసావు, నేను తీసుకెళ్ళంతా వెళ్తూ ఉండండి. ఊళ్ళో ఎవరో పట్టుకుని అంత కేకలేస్తుండే వస్తుండే, తీసుకెళ్ళవచ్చు కదరా మరీను, ఆ ముసలం ఎందుకు ఇంత ఇబ్బంది పెడతావని చెప్పి నన్ను తిట్టి ఆ క్యారీ తీసుకుని వెళ్తా ఉండండి. అలా అంతే. ఆ కోపం తప్పితే ఇదేం కాదు. కొంచెం పెద్ద అయ్యాక ఇప్పుడు మీరు టైం అంటున్నారు, సినిమాలో చాలా వరకు టైములు అవి పాటించారు కదా, అలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా కొంచెం బాధ పెట్టినాడు? అంటే సార్ నేను హరికృష్ణ గారు నేను ఉన్న మాట చెప్తున్నాను, ఇంతవరకు నా ఊహ తెలిసిన దగ్గర నుంచి డ్రామా రిహార్సల్స్కి కానీ సినిమా షూటింగ్లకు కానీ ఇంతవరకు టైం దాటి ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను. మీరు వెళ్ళలేదండి, నేను అనేది మీరు క్రమశిక్షణగా ఉంటారు. ఇప్పుడు మనం రోడ్డు మీద నడిచి వెళ్ళాలంటే రోడ్డు చక్కగా ఉండాలి, మనం వెళ్ళగలం. రోడ్డు కచ్చాపచ్చగా కూడా ఉండొచ్చు, అప్పుడు వెళ్ళే ఇది వాళ్ళు ఉంటారు కదా. అలా మీకు అటువంటి సంఘటనలు అంటే ఇప్పుడు వేరే వాళ్ళ వల్ల టైం డిలే అవ్వడం వల్ల అట్లాంటి ఏమైనా సంఘటనలు జరిగాయి? మంచి ప్రశ్న అడిగారు నాకు. ఎందుకంటే ఇటువంటి జరుగుతాయని నేను ఊరు వెళ్ళాలన్నా ట్రైన్కి వెళ్ళాలన్నా 2 గంటల ముందు బయలుదేరుతాను నేను. సాధారణంగా ట్రైన్ బదిలేటప్పుడు కొంతమంది ఎక్కుతారు పరిగెత్తుకెళ్ళి, అలా ఉండదు. 2 hours బిఫోరే వచ్చి నేను అక్కడ స్టేషన్లో కూర్చుంటా. ఇటువంటి అవాంతరాలు జరుగుతాయేమని నేను ముందుగా 2 గంటల ముందే వెళ్ళి కూర్చుంటాను. సో మీకైతే ఇప్పటిదాకా అటువంటిది ఎంతవరకు టైం మిస్ అయింది అసలు దాఖలాలు లేవు సార్. సరే, పెద్ద అయిన తర్వాత అట్లీస్ట్ మీ వ్యక్తిగత జీవితంలో కానీ సినిమా జీవితంలో కానీ మీరు బాగా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడిందంటే 2008లో మా మిస్సెస్కి, ఆవిడ షుగర్ పేషెంట్ అండి. చిన్నప్పుడే ఆవిడ 25th yearలోనే షుగర్ అటాక్ అయింది. అలా మెడిసిన్స్ మీద అలా నడిపించుకుంటూ వచ్చాం. 2008 జూలై 19 హాస్పిటల్లో జాయిన్ చేసాం వామిటింగ్స్తో. అంతే, 24 hours ఉంది ఆవిడ. 24 తర్వాత షీ నో మోర్ అన్నారు. అన్నప్పుడు ఒక్కసారి నేను పెద్ద కేక పెట్టాను, ఆవిడ లేదండి అప్పటికి తట్టుకోలేక. అప్పుడు జనం చాలామంది పోగుపడ్డారు అనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆవిడ చనిపోతుందని. హాస్పిటల్కి వెళ్ళినప్పుడే ఏం పర్లేదండి, తగ్గిపోతలే, మీరేం బాధపడకుండా వెళ్ళింది, రాలా మనిషి. అదొక్కటి జీవితంలో నేను బాగా బాధపడిన క్షణం. మీ ఆవిడకి ఇప్పటికీ చెప్పాలనుకొని ఇప్పటికీ చెప్పలేని విషయం ఏమైనా ఉందా? మీరు చెప్పదలుచు? ఏం లేదండి, అంత ఓపెన్గా ఉండేవాడు అండి. అలా కాదు, ఏదైనా మనస్ఫూర్తిగా మనసుతో చెప్పాలనుకున్నది? ఏమి లేదు, నేను సినిమాలో యాక్ట్ చేయాలని ఉండేది అని చెప్తా ఉండేవాడిని, కానీ నేను అప్పటికి సినిమాలో రాలేకపోయాను. ఆవిడ నా డెవలప్మెంట్ చూడలేకపోయింది. 2005లోనే వచ్చారని అన్నారు కదా? 2005 బయటకు వచ్చాను, అప్పుడు నేను సినిమాలోకి వెళ్ళలేదు. 2010గా నాది. ఓకే. ఆవిడ 2008లోనే పోయారు. ఆ ఒక్క బాధ మీకు ఉంది? ఉంది. స్టేజీ మీద అవార్డ్స్ తీసుకోవడం అన్నీ చూసింది పాపం ఆవిడ. నంది అవార్డు తీసుకోవడం కూడా చూసింది. నంది అవార్డు తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా దిష్టి తీసేటివన్నీ నేను చాలా ఎంకరేజ్ చేసేదండి పాపం ఆవిడ. అదొక్కటి జీవితంలో నేను మర్చిపోలేని బాధ ఏంటంటే ఆవిడ పోగొట్టుకోవడం. మీరు సరే, బాధ పెట్టడాలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి, మీకు బాగా మంచిగా లైఫ్ టైం బాగుంది అని అనిపించిన సంఘటన ఏముంది ఇప్పటిదాకా, సినీ ప్రస్థానంలో కానీ వ్యక్తిగతంగా కానీ? ఈ సంఘటన నేను ఇంకా మర్చిపోలేని జీవితకాలం సంఘటన అంటే, ఇప్పుడు నేను పిల్లలు పెళ్లి చేశాను కదండి, 3 నాకు లభించిన అల్లుళ్ళు భగవంతుడి వల్ల 2 అల్లుడు, పెద్దళ్ళు కానీ చిన్నళ్ళు కానీ, అలాగే నాకు వచ్చిన కోడలు కానీ బంగారం లాంటి వాళ్ళు దొరికారండి. మంచి మనసు ఉన్నవాళ్ళు దొరికారు. సాధారణంగా ఫ్యామిలీస్లో అల్లుళ్ళతో కానీ లేకపోతే వచ్చే కోడలతో కానీ ఏదో కొంచెం పొరపచ్చాలు ఉంటాం, కానీ ఇటువంటి బాధలు ఉంటాయి కొంతమందికి. నాకు ఈవెన్ 0.001% కూడా నాకు బాధలు లేవండి వాళ్ళతో. అది నాకు చాలా సంతోషకరమైన వార్త. ఈ ఏజ్లో నేను భార్యను కూడా పోగొట్టుకుని ఒక ఏజ్లో
నాకు వండి పెట్టడానికి మా బంధువులు ఒక ముసలాడు వచ్చి ఒక 3 నెలలకైనా వండి పెట్టి తర్వాత ఏమవుతుందో చూద్దామని తీసుకొచ్చాం. 18 సంవత్సరాల నుంచి ఆ ముసలావిడే వండి పెడుతుంది నాకు. 18 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఆ ముసలావిడే. ఆవిడకి షీ 80 ఇయర్స్ ఓల్డ్ అండి ఆవిడ. ఇప్పటికి కూడా. ఎప్పటికి కూడా. అలాగే 4 మెతులు వండి పెడతా ఉంటుంది. ఆ టీవీ చూస్తూ ఉంటుంది. ఆ సీరియల్స్ అన్నీ చూస్తూ ఉంటుంది. ఇక నాకు వేళకి అన్నం మాత్రం వండి పెడతా శుభ్రంగా, అది చాలు నాకు. తర్వాత నేను ఇంకా ఈ షూటింగ్ చేసుకుంటూ సరదాగా తిరుగుతుంటా ఫ్రెండ్స్తో. నాకు ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా ఎక్కువ సార్. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ మామూలుగా పొద్దున్నే ఆ పార్కులో, మేము ఉండేది మోతీనగర్, ఆ మోతీనగర్ పార్కులో ఒక 30 మెంబర్స్ ఉంటారు సరదాగాను. రోజు కోలాహలంగా పొద్దున్న 1 గంటన్నర, సాయంత్రం 1 గంట వాకింగ్ చేసుకుంటూ హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా నడుస్తుంది జీవితం. ఎటువంటి ఒడిదుడుకులు లేవు, ఎటువంటి ఆలోచన లేదు. సరే, వ్యక్తిగతంగా మీరు ఎలాగూ మీ దగ్గర సమస్యలు లేవు, బాధలు లేవు, ఆనందంగా ఉన్నాను అంటున్నారు. మీ చుట్టూ జరిగే ఇబ్బందులు, వాటిని తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చుట్టూ ఇబ్బందులు ఏమన్నా, ఇబ్బంది పెట్టోడు ఉంటే కదండి వేట. ఎందుకు లేవు సార్? ఇప్పుడు ప్రపంచ యుద్ధమే వస్తుంది. అది యుద్ధాలు అంటారా? అవన్నీ ఆ రాజకీయం, ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు రాజకీయాలు మాట్లాడట్లేదు మనం పట్టించుకోవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక్కటి రాజకీయాలు మాట్లాడట్లేదు. ఎందుకంటే వాటిని మనం ఆపే శక్తి మన దగ్గర లేదు. జరుగుతుంటాయి, మాట్లాడుకుంటాం, టైం గడిచిపోతాం, కాలం గడిచిపోతూ ఉంటుంది అంతే. మన చుట్టూ ఏమన్నా మన ఫ్రెండ్ సర్కిల్లో ఇబ్బందులు ఉంటే వాటిని తట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అటువంటి ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ లేదా మనం ఇబ్బంది పెట్టడం కానీ అటువంటిది ఏమీ లేదండి ఇంతవరకు అయితే లేదు. ఇంతవరకు లేదు. నాకు అటువంటి సంఘటన జరగలేదు. నేను ఢంకాపదంగా చెప్తున్నాను. ఓకే, బ్రహ్మాండం. సంతోషంగా ఉండాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అమూల్యమైన సలహా ఏంటి? సంతోషంగా ఉండాలని ఎప్పుడు స్వార్థంగా ఉండటమే. స్వార్థంగా ఉండకోకుంటే సరిపోదు సార్. మన మామూలుగా మనలో ఏ తప్పు ఉండకూడదు. చెప్పేది ఓపెన్గా చెప్పాలి. ఆ ఓపెన్గా చెప్తే మనకు ఆ బాధ ఉండదండి. ఓపెన్ చెప్పకుండా మనసులో ఏదైనా మాట దాచుకుని బయటికి ఏదైనా మాట్లాడుతున్నాం అనుకోండి, అది లోపల తెములుతూ ఉంటుంది. కాబట్టి ఓపెన్గానే ఉన్నాం అనుకోండి, బాధపడాల్సిన పని లేదుగా. అలా మాట్లాడిన వాళ్ళు ఏమైనా చూసారా ఈ మధ్యకాలంలో? ఉంటారండి, మా వాళ్ళందరూ అంతేనండి. నేను చెప్పాలంటే మా వాళ్ళ దగ్గర ఎటువంటి, మా ఫ్రెండ్ సర్కిల్లో మేము వాకింగ్ చేసే వాకర్స్ ఉన్నారు 30 మంది. మా దగ్గర విజయానందన్ ఉన్నాడు ప్రెసిడెంటు. మేము ఏం మాట్లాడినా ఏం పట్టించుకోడు. ఆయనే కాదు, మిగతా వాళ్ళు ఎవరన్నా ఎవరి మీద ఏ జోక్ వేసినా, ఎటువంటి కుళ్ళు జోకులు వేసినా ఎవడ పట్టించుకోడు. అక్కడక్కడే మర్చిపోతా ఉంటాం. సార్, మీ మీద జోకులు కానీ, మిమ్మల్ని ఒక మాట అనడం కానీ ఏమైనా జరిగిందా సార్ ఈ మధ్యకాలంలో? వేస్తుంటారు రోజు, అదే కదా జోకులే వేసేది. ఏదో జోకులు వేస్తుంటారు, ఆయన మీరు పట్టించుకోరు. ఇప్పుడు ఎందుకు, మా ఇంట్లో ఉండే ముసలమే ఉందండి, మా ముసలమే జోక్ వేస్తుంది. ఏంటి అని చెప్తాను నేను. ఇప్పుడు మామూలుగా రాత్రిపూట పడుకునే ముందు, అయ్యా ఈ అంటుల సబ్బు ఒకటి తీసుకో, తర్వాత అంటులు తవ్వటానికి పీసు ఒకటి తీసుకో, కాఫీ పౌడర్ తీసుకో, ఇక 5-6 చెప్తుందండి. సరే, ప్రొద్దునే వాకింగ్ చేసిన తర్వాత మా దగ్గర సుబ్బారావు గారు కొట్టేని ఒకటి ఉంది, జనరల్ షాప్లో, అక్కడ తీసుకొస్తాను నేను పాలు అవి. సరే, గుర్తు పెట్టుకుందామని గట్టిగా గుర్తు పెట్టుకుని ట్రై చేస్తాను. నైటు నిద్రపోయి లేచిన తర్వాత ప్రొద్దునే మర్చిపోతానండి. అడిగితే నామోషి, అడగకూడదు, అడగకుండా వెళదామని చెప్పి నేను వెళ్తాను. వాకింగ్ అయిపోతుంది. వెళ్ళిన తర్వాత పార్కులో చెప్తుంటా, మా ముసలమ్మ ఇది చెప్పింది అయ్యా, 3 గుర్తున్నాయి, 2 గుర్తులేమంటాను. అది నవ్వుకుంటా ఉంటాం. నేను మొత్తానికి ఆ 3 తీసుకెళ్తాను, 2 తీసుకెళ్ళను. తీసుకెళ్తే 2 చెప్పాం కదా, అంటుల సబ్బును తోమేది తేలదే అంటే, గుర్తులేదమ్మా, మర్చిపోయాను. మరి నీకెవడ ఈ వేషాలు ఇచ్చేది, డైలాగులు ఎక్కడ గుర్తుండే అంటది. పెద్ద జోక్, అంతకంటే పెద్ద జోకే లేదు. అది నాకు డైలాగులు పడుతు గుర్తున్నాయి. 4 పేజీలు డైలాగులు చెప్పేస్తాను. ఈ గుర్తుండవు సార్. అది ఇటువంటి సంఘటనలు, ఇటు జోక్స్ రోజు నడుస్తూ ఉండదు ఇటు జోక్స్. అది సార్, షూటింగుల్లో మీరు యాక్చువల్లీ బాగా తిరుగుతూ ఉన్నారు. అది చాలా మందిని చూస్తుంటారు. అసలు సినిమా అనేది ఒక రకమైన పూర్తిగా 10 మంది కలిసే చోటు, 10 మంది కూడా 100 మంది కలిసే చోటు. 100 మంది మనస్తత్వాల మధ్య మన మనస్తత్వం, మన మనసు నడుస్తుంది. అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టినా లేదా సంతోష పెట్టినా మనం సర్దుకుపోయే తత్వం మనకు ఉండాలి. అది మీకు ఉన్నట్టుంది పూర్తిగా. ఉన్నమాట చెప్పండి. ఆ జీవితమే రాజీ పట్టం సార్ హరికృష్ణ గారు. జీవితం అంటేనే రాజీ పట్టం. అక్కడ ఎవరేమన్నా పట్టించుకోకుండా రాజీ పడి కాము వెళ్ళిపోతే మనల్ని వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడైనా సరే ఏదో ఒక సందర్భంలో మీకు, అంటే నాకు సంఘటన పూర్తిగా అవసరం లేదు, మనసుకి బాధ అనిపించిన సంఘటన ఏమైనా జరిగిందా? నాకైతే బాధ అనిపించిన సంఘటన ఏమీ లేదు సార్. అంటే షూటింగ్ లో కానీ ఎక్కడైనా? ఏం లేదు, నేను ఎవరిని బాధ పెట్టలేదు, నన్ను ఎవరు బాధ పెట్టలేదు. ఇది ఉన్న ఫ్యాక్టే, హృదయపూర్వకంగా చెప్తున్నా కదా. నేను ఎవరిని బాధ పెట్టలేదు, నన్ను ఎవరు బాధ పెట్టలేదు. ఓకే, ఫైన్. నేను ఒక పని చేస్తాను, ఎందుకంటే సీన్స్ ఇస్తారు మామూలుగా షూటింగ్లో, సీన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం డైలాగులు, పెద్ద పెద్ద డైలాగ్ ఉన్నాయనుకోండి, కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
అందుకే నేనేం చేస్తానంటే ముందు అక్కడ అసోసియేట్ డైరెక్షన్ వాళ్ళని పట్టుకుంటాను. అబ్బాయి అంట, బాబాయ్ అంటారు మామూలుగా. అబ్బాయి అంటే బాబాయ్ అంటుంటారు. ఆ సీన్లు పంపించబోయి అంటే 2 రోజుల ముందు పంపుతారు. నేను ఇంట్లో నైట్ కూడా చదువుకుని ప్రిపేర్ అయ్యి వెళ్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత సింగిల్ టేక్లో ఓకే చేసేస్తుంటాను. ఇక నాకు డైరెక్టర్స్ కానీ బాధ పెట్టడం కానీ, నేను ఆయన బాధ పెట్టడం కానీ ఇదేం ఉండదు. ఆయన చెప్తుంటాడు, సింగిల్ టేక్లో చెప్పేశారు సార్ అంటే, నాదేం లేదు సార్, 4 రోజుల ముందు నేను సీన్లు తెప్పించుకున్నా అని చెప్తా. తప్పే ఉందానికి, మన జాబ్ అటుంటిది కదా. సో ఎలా అయినా సరే అవతల వాళ్ళని ఆనందపరుస్తారు, మీరు ఆనందంగా ఉంటారు. అంతే, ఎప్పుడైతే సార్ అదే నడుస్తుంది సార్, ఇంతవరకు అదే నడుస్తుంది. గురుగారు, ఇంకొక చివరిగా ఒక ప్రశ్న గురుగారు, మొత్తంగా ఓవరాల్ గా మీ జీవిత కాలంలో ఎవరికైనా ఏమైనా చెప్పకూడదు, ఇంతవరకు చెప్పలేనిది, వాళ్ళకి చెప్పాలి అని అనుకునేది ఏదో ఒక మాట ఉంటుంది కదా, ఎవరి జీవితంలో అయినా ఉంటుంది అది యాక్చువల్లీ. అలా మీకేమైనా ఉందా? అది ఉంటే చెప్పగలుగుతారా? చెప్పకూడని రహస్యం అంటూ రహస్యం కాదు అది, అది రహస్యం కాదు. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడికి ఏదో ఎప్పటి నుంచైనా వాడిని ఒక మాట చెప్పాలని ఉంది, వాడిని ఒక మాట అనాలని ఉంది, అది అనలేకపోయారు ఇప్పటిదాకా. అలాంటి వాడికి మీరు ఏమైనా ఆత్మీయంగా చెప్పదలుచుకున్న మాటలు ఏమైనా ఉన్నాయా? చెప్పదగిన మాట ఏం లేదు సార్. మీ అమ్మగారికి కానీ, మీ భార్య గారికి కానీ, మీ పిల్లలకి కానీ, మీ అల్లుళ్ళకి కానీ, ఎవరికైనా సరే. పిల్లలతో కూడా ఓపెన్గా, మా పిల్లలు కూడా నాతో ఓపెన్గా మాట్లాడతారు సార్. నాకు చెప్పకూడదు మాట అంటే ఏం లేదు సార్. చెప్పకూడదని కాదు, చెప్పాలనుకొని ఇంతవరకు చెప్పలేనంటే ఏం లేదు, ఏం లేవు. నావన్నీ ఓపెన్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఎంత సంపాదిస్తాను, ఎంత ఉంది, ఏమిటి, ఎవరికి ఏమి ఇవ్వాలనుకున్నాను, ఏమిటి అనేది ఓపెన్గా ఉంటా. మా పిల్లలు కూడా పాపం అంతే ఇదిగా అర్థం చేసుకుంటారు వాళ్ళు. మా డాడీ ఓపెన్గానే ఉంటాడు, ఏమి దాయుడు అనేది వాళ్ళకు కూడా అభిప్రాయమే. గాంధీ గారు, మీ జీవితంలో మీ మనసు తట్టి మిమ్మల్ని పులకరింప చేసేలా జరిగిన ఘటన ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. నాకంటే చిన్నప్పటి నుంచి కంటే కూడాను, నేను రిటైర్మెంట్ వచ్చిన తర్వాత నాకు విజేంద్ర ప్రసాద్ గారి నుంచి కాల్ వచ్చింది. నేను అసలు బయటకు వచ్చిందే ఈ సీరియల్స్ సినిమాలో చేద్దామని ఉద్దేశించేత. మధ్యాహ్నం భోజనం చేసి 2 గంటల పడుకుని ఉండగా కేఎల్ ప్రసాద్ గారి రైటర్, ఆయన కూడా మన విజేంద్ర ప్రసాద్ గారికి ఫ్రెండు. ఆయన నా డ్రామాలు చూస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఫోన్ చేసి, ఎక్కడున్నావు గాంధీ అన్నాడు. ఇంట్లో ఉన్నాను సార్ అన్న. మీరు వెంటనే అన్నపూర్ణ స్టూడియోకి వస్తారా అన్నాడు. వస్తాను సార్ అన్న. ఎందుకని అడగలేదు, వెళ్ళాను. అక్కడ 5-6 మంది కూర్చున్నారు. విజేంద్ర ప్రసాద్ గారు, కేఎల్ ప్రసాద్ గారు, చైతన్య గారు, ఇంకొక ఆయన, ఆదుర్తి రవి గారు అని ఆదుర్తి సుబ్బారావు గారు తమ్ముడు కొడుకు, వీళ్ళందరూ కూర్చున్నారు. చూశాడు నన్ను. ఈయన చూసి, నువ్వు ఎన్ని కిలోలు ఉన్నావా అన్నాడు. 80 కిలోలు ఉన్నాను సార్ అన్న. ఒక 20 రోజుల్లో 5 కిలోలు తగ్గగలవా అన్నాడు విజేంద్ర ప్రసాద్ గారు. తగ్గుతాను సార్ అన్న. మేము రాజన్నని సినిమా తీస్తున్నాం, దాంట్లో సాంబయ్య క్యారెక్టర్ ఒకటి ఉంది, మేము స్టేజ్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నాం. కేఎల్ ప్రసాద్ గారు మీ పేరు చూపించాడు, మీ పేరు సజెషన్ చేశాడు, కాబట్టి ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఇస్తాను మీకు, ఆ డైలాగు చెప్పాలన్నాడు. చెప్తాను సార్ అన్న. ఓ పేజీ అసెండ్ అండ్ పేజీ ఒక డైలాగ్ ఇచ్చారండి. మీరు 1 గంటలో చెప్పమన్నాడు. గంటలో చెప్తే ఇక నా ప్రతిభ ఏముంది, అన్ని నేను డ్రామాలు వేసి అనుకుని వెళ్ళి 10 నిమిషాల్లో వచ్చి చెప్తాను సార్ అన్న. ఓన్ అయింది సార్ అన్న. చెప్పన్నాడు. చెప్పాను. ఈ తెలంగాణ స్లాంగ్లో చెప్పండి అన్నాడు. ఆ విధంగా కూడా ప్రిపేర్ అయ్యి చెప్పేశాను. చెప్పిన తర్వాత ఓకే, నువ్వు ఒక 5 కిలోలు తగ్గిరావయ్యా, ఒక 20 రోజుల్లో గడ్డం కూడా పెంచుకురా అన్నాడు. నేను సరే అని చెప్పి గడ్డం పెంచుకుని ఒక 20 రోజుల్లో మామూలుగా గడ్డం పెంచుకుని వెళ్ళాను. అక్కడ చైతన్య గారని ఆయన అన్నాడు, అది ప్యాంటు షర్ట్లో ఉన్న సాంబయ్య వస్తున్నాడని చెప్పాడు. ఆయన చూసి, ఓకేనా నీ క్యారెక్టర్ ఓకే, మిగతా విషయాలు మాట్లాడుకో అన్నాడు ఆయన. ఆ ప్రొడక్షన్ మేనేజర్ అన్నాడు, ఎంత తీసుకుంటా అన్నాడు. డబ్బులు తీసుకోండి, నాకేం తెలియదు సార్ అని చెప్పాను. సరే మేమేదో చేస్తాంలే, నువ్వు ఓకే పలానప్పుడు షూటింగ్ అని చెప్పారండి. సినిమా చేసాం. సినిమా అంతా అయిపోయింది. 1 year సినిమా చేశారండి. నాకు ప్రతి నెల 10,000 రూపాయలు అన్నపూర్ణ స్టూడియో నుంచి 1000 రూపాయలు టీడీఎస్ కట్ చేసి చెక్ మామూలుగా బ్యాంకులో పడేది. అంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకరోజు మేము మామూలుగా అవార్డ్స్కి ఇచ్చారు. అవార్డ్స్కి ఇస్తే నా పేరు కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అవార్డుకి ఇచ్చారండి, నంది అవార్డుకి. నేను ఒకసారి టీవీ పెట్టి చూస్తూ ఉండగా స్క్రోలింగ్ వస్తుందండి, నంది అవార్డులు ప్రకటించినట్లుగా. దాంట్లో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రాజన్న సినిమాలో సాంబయ్య పాత్ర సమ్మెడ గాంధీ అని ఒక్కసారి కిప్పుని క్యాక్ పెట్టాను సార్ సంతోషంగా. అది నాకు మర్చిపోలేని ఘటన అండి, మర్చిపోలేని సంఘటన అది.
ఎందుకంటే మామూలు అవార్డు అంటే తీసుకున్నాను, చాలా అవార్డు 200 అవార్డ్స్ తీసుకున్నాను. నంది అవార్డు సినిమాల్లో ఫస్ట్ టైం రావడం అంటే అది అంత విషయం కాదు, అది విశేషం కదా. దాంతో ఆ ఆనందాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. అప్పుడు మీ ఆవిడ కూడా మీ పక్కన ఉంటే ఎలా ఉండేది? మా ఆవిడ ఉంటే అది వేరుగా ఉండేది. అప్పుడే అనుకున్నా, మా మిస్సెస్ ఫోటో, పెద్ద ఫోటో ఉంటుందండి, ఆ ఫోటోకి వెళ్ళి నంది అవార్డు వచ్చిందే నాకు అని చెప్పి అనుకున్నాం. అంతే అంతే, అదొక అంతే. ఎలా ఎక్స్ప్రెస్ చేసి ఉండేవాళ్ళు అప్పుడు ఉంటే? ఉంటే అసలు మామూలుగా ఉండేది కదా, దిష్టి తీసేది పాపం. డ్రామాలో నంది అవార్డు వచ్చినప్పుడే దిష్టి తీసేసింది ఆవిడ. ఆ తర్వాత సీరియల్లో కూడా నంది అవార్డు వచ్చింది సార్, 3 రంగాల్లో నంది అవార్డు వచ్చింది. ఈవెన్ రెక్కీ అని ఈ మధ్య రెక్కీ ఓడి మీరు చూసారు లేదు, G5లో రెక్కీ చేశాను వెబ్ సిరీస్, దాంట్లో కూడా సంతోషం అవార్డు ఇచ్చారు నాకు కొండేటి సురేష్ గారు. అంటే మన విజయం మన సొంతం, కాకపోతే మన విజయాన్ని ఆస్వాదించేది మన సొంత వాళ్ళు అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. ఉంటే అప్పుడు ఆనందం వేరు కదా. అది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళతోటి? ఫ్యామిలీ పిల్లలు అందరూ వచ్చారు కదా సరదాగాను. నంది అవార్డు తీసుకున్న, నంది అవార్డు అమితాబ్ బచ్చన్ గారు ఇచ్చారు నంది అవార్డు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం, అరుణ్ గారు ఆవిడ సినిమా మంత్రి ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా ఉగాది రోజున అవార్డు తీసుకున్నాను ఆయన. అది జీవితంలో మర్చిపోలేని సంఘటన సార్ ఇది నాకు. ఇంకా ఇంకా ఎన్ని అవార్డులు వచ్చినా కానీ ముందు ఫస్ట్ అవార్డు. అది ఫస్ట్ అవార్డు అదే కదా. అదే నాటకంలో అంటే మీరు చేసేటప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేశారా వస్తుందని? అనలేదు, కానీ ఒక్క సీన్లో విషయంలో మాత్రం ఆయన విజేంద్ర ప్రసాద్ గారు అన్నాడు, ఆయన బాగా చేసావయ్యా, ఇంట్లో నీది అవార్డు పెడతామయ్యా, నీకు అవార్డు రావచ్చేమోనయ్యా, రావచ్చేనేమో అన్నాడు ఆయన. మీ ఆశీస్సులు గురుగారు అన్నాను. ఆయన అన్నట్టుగానే వచ్చింది. ఆ తర్వాత అన్నాడు ఆయన, నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడు, నీకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉందని. మహా గొప్ప మనిషి అండి ఆయన. అంటే నాకు వేషం ఇచ్చాను కాదు, కానీ అంత ఓపెన్గా ఉంటారు ఆయన. ఆత్మీయంగా అన్నారు చూశారు, ప్రతి ఆత్మీయంగానే మాడుతూ ఉంటాడు ఆయన. రైట్ సార్. సో ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఒక్క ఛాన్స్ అని ఒక సెగ్మెంట్ ఉంది. ఓ సినిమా డైలాగ్ అనుకోండి, ఆ సినిమా డైలాగ్ని మీరు నవరసాల్లో చెప్పాలి. అబ్బో, ఇది పెద్ద పరీక్ష మాకు. సో మీరు ఏ డైలాగ్ అనుకుంటారు? మీరైనా చెప్పొచ్చు, నేనేమన్నా ఇస్తా, మీ ఇష్టం. లేదంటే రాజన్న డైలాగ్, అసలు ఇంతకీ ఆ డైలాగ్ ఏం చెప్పారు? అది ఇప్పుడు ఎంత మరి గుర్తు చేసుకోవాలి చాలాను. అంటే గుర్తుంటే చెప్పండి, ఏం లేదు, మీకు నచ్చిన డైలాగ్ ఏమైనా రాజన్నది చెప్పండి. మీరు రాజన్న సినిమా చూసి ఉంటారు కదా. చూసాం. ఆ మల్లమ్మ ఆ పిల్లని నేను మామూలుగా కోటకు తీసుకెళ్తాను. కోటకు తీసుకెళ్ళినప్పుడు ఆవిడ ఉంటుంది కదా ఆసామి, నేను స్కూల్లో చేర్పించాలని తీసుకెళ్తా పాపని. తీసుకెళ్ళిన తర్వాత స్కూల్లో జీతం కట్టుకోమన్నది, కట్టి ఫీజు ఎంతో కట్టేసి వస్తూ ఉండగా ఆ దొరసాని కూతురికి నాదర్ గారు సంగీతం నేర్పిస్తూ ఉంటాడు. ఈ పిల్లకి సంగీతం అంటే ఇష్టం. సంగీతం పాడితే ఎక్కడ ఈ నాగార్జున కూతురని తెలిసిపోతుందేమో, ఎప్పుడు దీన్ని చంపేస్తానని భయం చేత నేను ఈ పిల్లని ఆ సంగీతం కూడా తీసుకొస్తే ప్రయత్నం చేస్తా. నా చెయ్యి విడిపించుకుని వెళ్ళద్దే, వెళ్ళేసి ఆ దొరసాని కూతురు పాడలేని పాట ఈ పిల్ల పాడుతూ ఉంటుంది. అప్పుడు దొరసాని కోపం వచ్చి కొరడతో కొడతా ఉంటుంది. కొడితే నేను వెళ్ళి కౌగిలించుకుంటాను, పిల్ల మీద దెబ్బ పడకుండా. నాకు వీపు మొత్తం తేలుతూ ఉంటుందండి. ఒరిజినల్ హంటర్తో కొట్టింది ఆవిడ. ఒరిజినల్ హంటర్తో కొట్టారు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తేలిపోయింది. అయ్యో, వెనక్కి తిరిగి చూస్తే ఎర్రగా కందిపోతే మా గురుగారు అంటాడు, ఒక క్లోజ్ వేయండి అయ్యా, కందిపోయింది అంటాడు ఆయన. నాకు అది నవ్వు. ఒక క్లోజ్ వేయండి అని చెప్పి ఒక క్లోజ్ వేశారు సార్. ఆ క్లోజు అంతా నిజంగా తగిలింది అబ్బా. పాపం ఆవిడ స్వాతి మీద నన్ను, ఆవిడ వచ్చి ఆవిడ ఆయింట్మెంట్, సారీ అంకుల్ అని చెప్పి ఆయింట్మెంట్ రాసేది చేసింది. ఇంటికి వచ్చేస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లకి వెన్నపూస రాస్తూ ఉంటాను, మల్లమ్మకి వెన్నపూస రాస్తా. పాట ఎందుకు పాడినావు బిడ్డ, పాట పాడితే తప్పయిద్దా తాత, కోటలో ఉండి పాడితే మీ పోయిద్దమ్మా, పాకలో ఉండి పాడితే తప్పి అయింది అనేది డైలాగు. బాగుంది అది. కానీ ఈ డైలాగ్ నేను నవరసాలు చెప్పించాలంటే నాకే ఇబ్బందిగా ఉంది. లేదు, ఇంకేదైనా మీకు నచ్చిన డైలాగ్ ఒక 1 లైన్. ఒక నాటకంలో ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది రుద్రవీణ నాటకం వేసామండి. రుద్రవీణ నాటకంలో హెడ్ మాస్టర్ మెయిన్ క్యారెక్టరు, రాజకీయ నాయకుడు, ఇద్దరు క్లాస్మేట్సే. సరే, ఈ
ఒక అతనేమో రాజకీయ నాయకుడు అవుతాడు, ఈయన హెడ్ మాస్టర్గా రిటైర్డ్ అవుతాడు. ఆ పెన్షన్ కోసం వస్తాడు మామూలుగా. ఆ పెన్షన్ కోసం ఆఫీస్కి వస్తే కింద రేటు బతికినట్టు సర్టిఫికేట్ తెమ్మంటారు. ఉమ్. ఈయన కడుపు కాలి నిరాహార దీక్ష చేస్తాడు. అది నిరాహార దీక్ష చేస్తూ ఉండగా ఈ మంత్రి గారు ఎంటర్ అవుతాడు. దాని మీద మాకు ఒక డైలాగ్ ఉంది, దాంట్లో కొన్ని రసాలు పలుకుతాయి. అదే చెప్పండి, దాని ఒరిజినల్ వర్షన్ చెప్పండి డైలాగ్. ఆహాహా ఆహాహా నేల ఈనటి జనాన్ని చూస్తా ఉంటేనే కడుపు నిండిపోతుందయ్యా సెక్రటరీ. సార్ ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరు సార్. అంతమంది జనం ముందున్నట్టు ఊహ చేసుకుంటే మన పీచి బ్రహ్మాండంగా వస్తుంది. రాసుకో అంత ముందు వాళ్ళు మంత్రులు అయ్యారు, వాళ్ళు దించాం, మేము మంత్రులు అయ్యాం. మళ్ళీ ఇవాళ మమ్మల్ని దించాలని ఎలక్షన్లు అన్నారు, సరేనన్నాం. ఈ మ్యాటర్ గురించి మీ అందరికీ తెలుసు. ఎమురు కొరికే సల్లో ఎండలో అన్నం నీళ్ళు లేకుండా ఇట్టనే పోయి ఉన్నాడు. ఏడు బతుకుంటే కిందటేడు బతుకున్నాడు సర్టిఫికేట్ తెమ్మని పెట్టింది రూల్ ఎవడో? నా ముందున్న మంత్రి. ఆయన్నే మళ్ళీ ఎన్నుకుంటారా? తప్పు కాదు. ఆడు కైలాసం మోగోడు చెవిటోడు పంతులు గారిని చూసి ఆడు కూడా కన్నీరు ఎట్టుకుంటున్నాడు. మహాజల్లారా, ఈ రూలు మార్చాలంటే ఒక్క నిమిషంలో మార్చగలను, కానీ నా ముందున్నోడు తెలుగు తొక్కుతాను మీ అందరికి తెలియజెప్పాలని చెప్పి ఇంతకాలం ఊరుకున్నా. ఈసారి మీ ఓటు నాకేసి గెలిపిస్తే ఈ ఎదరు మార్చేస్తానని హామీ ఇస్తున్నాను. కొట్టనయ్యా సాపట్లో. సెక్రటరీ ఎంతకీ ఓటేసామంటయ్యా? లేదు సార్, మీ వెనకే తిరుగుతున్నాగా. వెళ్ళి ఓటేసిరాబయ్యా. ఇదిగో ఆయన కూడా తీసుకెళ్ళు, ఆయన కూడా ఓటు ఎక్కుంది తెలుసుగా మనకు గుర్తు. వెళ్ళు. పంతులు, చిన్నప్పుడు కళాసులో ముందు బెంచ్లో నువ్వు కూర్చుంటే నీ వెనక బెంచ్లో నేను కూర్చునేవాడిని. ఇప్పుడు అంతే పంతులు, నేను ముందెట్టుకుని నీ వెనక నిలబడ్డా. మమ్మల్ని గెలిపించు పంతులు, నీ రుణం తీర్చుకోను. అమ్మమ్మమ్మమ్మమ్మ మంచినీళ్ళు మాత్రం అడవాక, మేం గెలిచాక నిన్ను ఏకంగా ఇసుకీలో ముంచేస్తా. సార్ ఏం సెక్రటరీ ఓడిపోయామా? లేదు సార్, మనమే గెలిచాం. అపోజిషన్ వాళ్ళకి డిపాజిట్ కూడా దక్కలేదు సార్. సాధించామయ్యా పంతులు, నీ పింఛను కాగితం కాదు కానీ అపోజిషన్ వాళ్ళు వీక్ పాయింట్ చెప్పి ఎన్నికల్లో గెలిచాం. పంతులు, ఆ రోజు నువ్వు కానీ నాకు కనపడకుండా పెద్ద కనపడి ఉంటే కథంత అడ్డం తిరిగి ప్లేటే మారిపోయిండేది పంతులు. ఈ జీవం నాది కాదు పంతులు, నీది. వేసుకో పంతులు, దండ వేసుకో. దండ న్యాయం మీద రాజకీయం వేసిన దండ, ఫైలు మీద ఎర్రగా కట్టిన దండ, ఆకలికి మాడిన పేగుల్ని తెంచి మెల్లో వేసుకుంటే దండ, వాయిస్తే రుద్రవీణ. యాక్చువల్లీ మీరు సీన్ మొత్తం చెప్పారు. మా సెగ్మెంట్ ఏంటంటే ఒక సెగ్మెంట్, అదే ఇప్పుడు మా సెగ్మెంట్ ఏంటంటే ఒక్క ఛాన్స్, అంటే దాంట్లో నవరసాలకు సంబంధించిన ఎమోషన్స్ పలికించడం అనమాట. సో అలా ఏమైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా మీరు? మీరు చెప్తే దాన్ని బట్టి ఏమన్నా చెప్పగలనేమో. సాహో సినిమాలో డైలాగ్ చెప్పండి. ఏ డైలాగ్ ఐడియా ఉందా మీకు? ఉంది, చెప్పండి. గాల్లో ఎవడైనా 6 కొట్టచ్చు, కానీ స్టేడియంలో కొట్టాలంటేనే ఒక రేంజ్ ఉండాలి. ఓకే. గాలిలో 6 ఎవడైనా కొట్టవచ్చు, కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. సో దీనిని మీరు ఇప్పుడు నవరసాల్లో చెప్పాలి. చాలా పెద్ద పరీక్ష ఇది. సో మొదటి రసం శాంతరసం. గాలిలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. బాగా శాంతంగా చెప్పారు. నెక్స్ట్ అద్భుత రసం. అబ్బా, గాంధీ గారు అద్భుతంగా చెప్పారు డైలాగ్ అని మేము అనుకోవాలి. గాలిలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టడానికి ఒక రేంజ్ ఉండాలి. అద్భుతం. బీభత్స రసం. గాలిలో 6 ఎవడైనా కొడతాడు రా, స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. భయానకం. భయపెట్టండి మమ్మల్ని. గాలిలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. వీరత్వం, హీరోయిజం. గాలిలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. మీకు ఇది బాగా నప్పొద్దు. నెక్స్ట్ రసం రౌద్ర రసం. గాలిలో 6 ఎవడైనా కొడతాడు, కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలిరా. పూర్తిగా ఆపోజిట్ కరుణ రసం. గాలిలో 6 ఎవడైనా కొట్టగాడు, కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. హాస్యరసం. అబ్బా
ఓహో! గాలిలో 6 ఎవడన్నా కొడతాడురా! స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. శృంగార రసం. శృంగ గాలిలో 6 ఎవడైనా కొడతాడు. కానీ స్టేడియంలో కొట్టాలంటే ఒక రేంజ్ ఉండాలి. అద్భుతం. ఆఖరి రసం బాగా పండించారు మీరు. అంత శృంగార పురుషుడు కాదండి నేను. సంతోషం. చివరిగా రాబోయే ఆర్టిస్టులకు కానీ కావాలనుకునే రావాలనుకునే సినిమా రంగంలో అడుగు పెట్టాలనుకునే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే అమూల్యమైన సలహా డైరెక్ట్గా చెప్పొచ్చు, ఆత్మీయంగా చెప్పండి. నేను ఎక్కడైనా చెప్పేది ఒకటే సార్. ఫస్ట్ సిన్సియారిటీ ఉండాలి మనిషిలో. సిన్సియారిటీ ఉండాలి, టైం పంక్చువాలిటీ ఉండాలి, పట్టుదల ఉండాలి. పట్టుదలే కాదు, పట్టుదలతో పాటు కృషి ఉండాలి. ఈ 4 ఉంటే ఎవరైనా పైకి వస్తారండి. ఈ రోజున మెగాస్టార్లు కానివ్వండి, లేదా పవర్ స్టార్లు కానివ్వండి, ఏదైనా సూపర్ స్టార్లు ఎవరైనా వీళ్ళందరికీ ఈ లక్షణాలు ఉండబట్టే అంత ప్రజాదరణ పొందుతున్నారు అనేది నా నమ్మకం. ఈ సిన్సియారిటీ లేకపోయినా, టైం పంక్చువాలిటీ లేకపోయినా ఏమండి, తర్వాత పట్టుదల కృషి లేకపోతే పైకి రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. ఇది ఎవరు ఏం చెప్పినా వినాలి మనం. తప్పులేదు, ఈ డైలాగ్ ఇలా కాదు ఇలా చెప్పంటే వినాలి. వాడు నాకు చెప్పేది ఏమిట్లే, వీడు చెప్పేది అనుకోకూడదు. ఎవరి దగ్గరైనా మనం నేర్చుకోవచ్చు. నేర్చుకోవటానికి ఏముందండి? అఖిల్ నాగేశ్వర గారు అన్నోడు చెప్పాడు, ఇంకా నేను అలా నేర్చుకుంటాను అని చెప్పి. మహానుభావుడు 75 సంవత్సరాలు చేసి కూడా ఆ విధంగా చెప్పండి. మనం ఎంతటి వాళ్ళం? కాబట్టి సిన్సియారిటీ, పట్టుదల, కృషి, టైం పంక్చువాలిటీ. మన మిగతా వాళ్ళు ఎవడో 1 గంట లేట్ వస్తున్నాడుగా, 2 గంటలు, మనకెందుకు వాళ్ళ సంగతి? మనం కరెక్ట్గా టైంకి వచ్చామా లేదా? నేనైతే అంతేనండి. వెళ్తా, అందరిని సరదాగా ఒకసారి పలకరిస్తా, అబ్బాయి ఏంటి అని చెప్పి, బాబాయ్ని హ్యాపీగా పలకరిస్తారు. వెళ్తాం, మేకప్ చేసుకుంటాం, కాస్ట్యూమ్ చేసుకుంటాం, డైరెక్టర్ గారికి ఒక నమస్కారం పెడతారు, మేము రెడీగా ఉన్నాం, అంతే. మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మన వల్ల ఎదుటివాడు ఇబ్బంది పడకూడదు. అది నా ధ్యేయం. బ్రహ్మాండం సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మిమ్మల్ని కలవడం, చాలా ఆత్మీయంగా మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇది కొత్త రకంగా ఉంది. మామూలుగా అయితే మేము ఏ సినిమాలు చేస్తున్నారు ఏమిటి ఇవే నడిచేది తప్పితే ఇలా ఆత్మీయంగా ఇటువంటి ఇంటర్వ్యూ కూడా చేయటం నేను ఫస్ట్ టైం అండి. నాకు చాలా ఆనందంగా ఉంది హరికృష్ణ గారు. చాలా హ్యాపీగా నేను మనస్తృప్తిగా వెళుతున్నాను. సంతోషం. సముద్రంలో అలలు అనేవి ఎంత సహజమో జీవితంలో ఆటుపోట్లు కూడా అంతే సహజం. కానీ ఆ ఆటుపోట్లను అధిగమించడం క్రమశిక్షణతో మనం నేర్చుకుంటే మన జీవితం పూలమయం అవుతుంది అని అంటున్నారు సమ్మెట గాంధీ గారు ఆత్మీయంగా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మరొక గెస్ట్తో కలుస్తాను. అంటే దిస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్. మరొకసారి ప్రేక్షక దేవుడు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సంతోషం. థ్యాంక్ యూ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.